హలో డిజిటల్ పీపుల్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎంత విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు. యూనిక్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ బిజినెస్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చాను. ఇవి ఆల్రెడీ వేరే కంట్రీస్లో బాగా ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ అయినాయి. అట్లానే టెక్నాలజీ బేస్డ్ కూడా ఉన్నాయి. సో అందుకని మనం ఇక్కడ చేయొచ్చా లేదా అని ఒకసారి అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు మార్పులు చేసుకుంటే డెఫినెట్గా ఆపర్చునిటీ ఉంది. సో వీటిల్లో ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి టాప్ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ టీచింగ్. ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న స్టార్టప్పే మాస్టర్ క్లాస్. ఇది యుఎస్ బేస్డ్ అనమాట. ఇప్పటికే మనకి చాలా ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఉడిమి లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మామూలుగా కూడా చాలా స్టార్టప్స్ కూడా ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఏంటి యూనిక్నెస్ అంటే దీంట్లో ఒక ఇండస్ట్రీలో ఎవరైతే టాప్ ఎక్స్పర్ట్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ డైరెక్ట్గా వచ్చి టీచ్ చేస్తారు. అంటే వాళ్ళ లెసన్స్ అనేది ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు మాస్టర్ క్లాస్లోకి వెళ్ళిపోతే కనుక రైటింగ్లో కానీ, కుకింగ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్కి టెన్నిస్లో సెరీనా విలియమ్స్ వచ్చేసరికి తను డైరెక్ట్గా టీచ్ చేస్తుంది. అట్లానే కుకింగ్లో రామ్సే వచ్చేసరికి తను డైరెక్ట్గా టీచ్ చేస్తారు. అట్లాగే ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తుంటారు. సో ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ సినిమా సైడ్ టాప్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ వాళ్ళ చేత క్లాసెస్ చెప్పించవచ్చు. లేదా టాప్ డాక్టర్స్ ఉంటారు. లేదంటే కనుక అట్లానే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంకా కుకింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. డ్యాన్స్, ఆర్ట్, కల్చర్, ఇట్లా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా దాంట్లో టాప్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ట్రైనింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటమే ఈ స్టార్టప్ ఒక ఐడియా. మామూలుగా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అనుకున్న ఎవరినైనా ఈ మధ్య ఏంటి సోషల్ మీడియాలో బాగా ప్రతి కేటగిరీలో కూడా సోషల్ మీడియాలో హిట్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్కి సో ఇప్పుడు మన తెలుగు వరకు చూసుకుంటే కనుక ఇప్పుడు విస్మయ్ ఫుడ్కి కుకింగ్ పరంగా ఆ ఛానల్కి బాగా విపరీతమైన డిమాండ్ ఉంది. సో తన చేత క్లాసెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఫిట్ ట్యూబర్ అని ఒక యూట్యూబర్ ఉన్నారు హిందీలో, తెలుగులో కూడా ఛానల్ రన్ అవుతుంది. తనకి హెల్త్ పరంగా చాలా నాలెడ్జ్ అయితే ఉంది. తనని తీసుకొచ్చి తన చేత క్లాసెస్ చెప్పియచ్చు. ఇలాగా ప్రతి కేటగిరీలో కూడా either పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి ఆ ఎక్స్పర్ట్స్ చేత క్లాసెస్ చెప్పడం అనేది ఈ కాన్సెప్ట్ యొక్క యూనిక్నెస్ అనమాట. సో 2014లో అమెరికాలో స్టార్ట్ అయిన ఈ స్టార్టప్ $500 million ఫండింగ్ అయితే రేస్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇంకా మన ఇండియాకి అయితే రాలేదు. సో అది వచ్చేలోపు ఎవరైనా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి వర్చువల్ రియాలిటీ సర్జికల్ ట్రైనింగ్. ఇది మటుకు నాకు భలే క్రేజీ అనిపించిందండి ఈ ఐడియా వచ్చేసరికి. మామూలుగా మనం వింటూ ఉంటాం మెడికల్ హిస్టరీలో అద్భుతం అని చాలా సినిమాల్లో డైలాగ్ ఉంటుంది కదా, ఆ రకంగా నాకు మటుకు నిజంగానే ఇది మెడికల్ హిస్టరీలో ఒక అద్భుతమైన ఐడియా అని మటుకు అనిపించింది. సాధారణంగా ఇప్పుడు మనం ఒక కార్ కానీ అలాంటివి నేర్చుకోవాలంటే మనకి సిమ్యులేటర్స్ అని ఉంటాయి. అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకోవడానికి భయమైనా కానీ ఆ ఎన్విరాన్మెంట్లో నేర్చుకోలేకపోతే సిమ్యులేటర్ అని చెప్పేసరికి మనకి కూర్చోబెట్టి అదే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబడుతుంది ఆర్టిఫిషియల్గా. సో ఎన్విరాన్మెంట్లో మనం నేర్చుకోవచ్చు. అలాంటి వాటిని సిమ్యులేటర్స్ అంటూ ఉంటాం. సో అలాగా ఇక్కడ ఏంటి అంటే ఈ సర్జరీస్ చేయడానికి, ఆపరేషన్స్ చేయడానికి వర్చువల్ రియాలిటీని యూస్ చేసుకొని ఈ సిమ్యులేటర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారండి. ఎస్పెషల్లీ సర్జరీస్, ఆపరేషన్స్కి వచ్చేసరికి డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలంటే అప్కమింగ్ వాళ్ళు, కొత్త వాళ్ళు డెడ్ బాడీస్ తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ అందరికీ అంటే కొంతమంది భయం ఉండొచ్చు, అట్లానే ఆ డెడ్ బాడీస్ చాలామంది దొరకపోవచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాయి ఏంటి అంటే వీళ్ళు ఒక వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ క్రియేట్ చేశారు. దాంట్లో ఏంటి అంటే ఆ డివైజులు పెట్టుకొని మన ఎదురుగా రియల్ బాడీ ఎలా ఉంటుందో అలాగా యాక్చువల్గా డెడ్ బాడీస్ అనేవి ఆ వర్చువల్ రియాలిటీలో ఉంటాయండి. వాటిల్లో మామూలుగా డైరెక్ట్గా ఆపరేషన్స్ ఎలా అయితే చేయొచ్చో అలా చేయొచ్చు అనమాట. ఇంకా రియల్ ఆపరేషన్ ఎలా చేస్తామో ఇంకా ఆ రకంగా ఆ డివైజులు సెలెక్ట్ చేసి కట్ చేయడం కానీ అవన్నీ చేయొచ్చు అనమాట. సర్జరీస్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఏదైనా
ఇంకా ఆ కాన్సెప్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ నేర్చుకోవాలి అంటే కనుక ఇంకా ప్రాక్టికల్ ఓరియంటెడ్లీ వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇది వాడి ఈజీగా స్టూడెంట్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు వాళ్ళ డివైజులు పెట్టుకున్నారంటే అండి ఇంకా వాళ్ళ ఎదురుగా ఏంటి అంటే డెడ్ బాడీ కానీ అవన్నీ ఉన్నాయి అని ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే కొన్ని తీసుకుంటారు చేతుల్లోకి మామూలుగా మనం సర్జరీ చేసే ఎక్విప్మెంట్ లాంటి, అయితే వీళ్ళ వర్చువల్ డివైస్ దాంతో బటన్స్తో వీటితో ప్రెస్ చేస్తుంటే ఇంకా సర్జరీ చేసే విధంగానే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకైతే వస్తుంది. సో నిజంగానే క్రేజీ కదా. సో ఈ ఫండమెంటల్ విఆర్ అనేది యాక్చువల్ లండన్ బేస్డ్గా స్టార్ట్ అయ్యి యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్ అయింది. $10 మిలియన్ ఫండ్తో ఇది ప్రస్తుతం అయితే కనుక ఇది రన్ అవుతుంది. ఇంకా యాక్చువల్గా హ్యూజ్ ఫండ్ అయితే క్రియేట్ చేసి డిఫరెంట్ కంట్రీస్కి అయితే కనుక ఎక్స్పాండ్ అయ్యే దీంట్లో ఉందండి. ప్రజెంట్ ఇండియాలో అయితే లేదు. సో ఈ వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి టెక్నాలజీ పరంగా అది ఇంప్లిమెంట్ చేయడం అందరికీ సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ మీరేం చేయొచ్చు అంటే అట్లీస్ట్ ఆ ఏఐ వీటి పరంగాను టెక్నికల్గా సౌండ్గా ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదు మీరు నేర్చుకోగలిగితే కనుక ఆ టెక్నాలజీ మీద అవగాహన తెచ్చుకొని దీనికి కొద్దిగా మోడిఫికేషన్స్ లాంటివి చేసి ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. నిజంగా మటుకు మెడికల్ దీంట్లో ఇది మటుకు ఒక మంచి రెవల్యూషనరీ అనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసరికి లెర్నింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ నేటివ్ స్పీకర్స్. బేసిక్ ఏంటంటే ఇది వచ్చేసరికి చైనా యాప్ హలో టాక్ అని చెప్పేసరికి చైనీస్ స్టార్టప్ అనమాట. సో ఏంటి దీని స్పెషాలిటీ? యాక్చువల్గా మనకి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు డ్యూలింగో ఉంటుంది, అట్లానే క్యాంప్లీ ఉంది. క్యాంప్లీ అయితే కనుక డైరెక్ట్గా ఇంగ్లీష్ అయితే నేర్చుకోవచ్చు, ఇట్లా ఉన్నాయి కదా. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది కేవలం ఒక ఇంగ్లీష్కో లేదా వేరే లాంగ్వేజ్కో అంటే దానికి ఒక్కదానికే స్టక్ అయిపోలేదండి. ఏ లాంగ్వేజ్ ప్రపంచంలో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే ఈ యాప్లోకి వస్తే కనుక ఇది ఒక లెర్నింగ్ లాంగ్వేజ్ సోషల్ నెట్వర్క్. అది దీని యూనిక్నెస్ అనమాట. కేవలం లెర్నింగ్ లాంగ్వేజ్ యాప్ కాదు, ఇది ఒక సోషల్ నెట్వర్క్. అంటే ఏ దేశపు లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఆ దేశపు వాళ్ళతో మనం చాట్ చేయొచ్చు, వాయిస్ కాల్ చేయొచ్చు, కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు, డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, ఎనీథింగ్ అనమాట. ఏది మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఆ ఫార్మాట్లో నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు యాక్చువల్గా వేరే అరబిక్ నేర్చుకోవాలి. సో ఆ కంట్రీ వాళ్ళతో ఆ కంట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మీరు చాట్ చేస్తున్నో ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. సో అలాగా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి ఒక సోషల్ నెట్వర్క్గా ఇది బిల్డ్ అయిపోయిందండి. అయితే వీళ్ళు ఇండియా అయితే ఇంకా టార్గెట్ చేయలేదు. యాక్చువల్లీ ఏషియన్ కంట్రీస్లో ఎక్స్పాండ్ అవుతున్నారు. చైనాలో వచ్చేసరికి బాగా హిట్ అయిందండి, బాగా నేమ్ కూడా వచ్చింది. లేదు ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే మన భారతీయ భాషలు చాలా ఉన్నాయి కదా, ఇక్కడ చాలా మందికి ఏంటంటే మన భారతీయ భాషల్లోనే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంటుంది. అంటే కొంతమందికి మరాఠీ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి, మలయాళం నేర్చుకోవాలి, అట్లానే వాళ్ళకి వేరే వాళ్ళకి తెలుగు నేర్చుకోవాలని ఉంటుంది, కన్నడ నేర్చుకోవాలని ఉంటుంది, హిందీ, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ మీరేంటి అంటే ఆ లాంగ్వేజెస్ అన్నిటికీ ఒక నేటివ్ స్పీకర్స్ అంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు దీంట్లోకి వచ్చి చాట్ చేయటము, వేరే వాళ్ళకి మాట్లాడటము, ఇట్లా చేసే విధంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే కేవలం ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కాకుండా మన ఇండియన్ లాంగ్వేజెస్ వరకు అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇది యాప్గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్న మూడిట్లో కొద్దిగా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న యాప్ అన్నమాట. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఏఐ ఇండస్ట్రీ, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీలో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నా కానీ, ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ ఆర్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లానే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఈ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అంటే కనుక మన ఛానల్లో జాయిన్ అవ్వండి. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, మంచి థాట్ ప్రొవోకింగ్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో ఇంకోసారి కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు కిరణ్. థ్యాంక్ యూ.